ఒక్కొనికి ఒకరి పొందడం ఉండదు. కులాంలు సపరేట్ కులాంలు గోండులతోటి కలవరు, నాయక్పూర్ గోండులతోటి కలవరు, కానీ ప్రధాని మాత్రం గోండులతోటి కలుస్తారు. కొన్ని చోట్ల తోటి గోండులతోటి కలుస్తారు. అంటే ఈ 9 తెగల్లో కూడా డిఫరెంట్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి. మరి ప్రధానుల విషయం వచ్చేస్తే మరి గోండులు చేసే దేవతలలో ప్రధానులుగా ఈరోజు కీగిరి వాయించడం కావచ్చు, అది వాళ్ళ యొక్క కథలను చెప్పడంలో కావచ్చు ప్రధానుల పాత్ర ముఖ్యమైనది. మరి పాటికోబర్లింగు, అదేవిధంగా హీరసుక్క, పొరపాటు ధనిగావ, కచ్చర్గఢ్, అక్కడ ఏవైతే మన దేవతలన్నీ కూడా యాదిలు అంటే ఒక గుహలో పడడం, దాన్ని బయటికి తీయడంలో హీరసుక్క కావచ్చు, అదేవిధంగా పాటికోబర్లింగు కావచ్చు, వీళ్ళు చేసిన శ్రమ వల్ల వాళ్ళందరినీ కూడా మనం గుర్తించేసి చాలా సంవత్సరాలు సరే మన ప్రాంతంలో ఏం చేస్తున్నాం, గుళ్ళలో పోయి పెళ్లి తెస్తున్నాం, గృహప్రవేశం అంటే బ్రాహ్మణ్ వాళ్ళని పిలిపించి గృహప్రవేశం చేస్తున్నాం. ఎప్పుడైనా చేశామట్లా? చెయ్యలే. వాస్తవంగా ఆదివాసులు కావచ్చు, మన దగ్గర కావచ్చు, ఇలాంటి గృహప్రవేశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక ట్రెండ్ని తీసుకొస్తున్నాం, కొత్త ట్రెండ్ని. నేను కోరుకున్నది ఒకటే, ఈరోజు హిందూ అనేవాడు వాళ్ళ యొక్క హిందుత్వాన్ని కాపాడాలనుకుంటాడు, ముస్లిం అనేవాడు ఒక ముస్లిం వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని కాపాడాలనుకుంటాడు, క్రిస్టియన్ అనేవాడు క్రిస్టియాన్ని కాపాడాలనుకుంటాడు, సిక్ అనేవాడు వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని వాళ్ళు కాపాడాలనుకుంటారు. అదే ఆదివాసులు హిందూ అని రాస్తున్నాం కదా, మనలో ఒక ఆర్ఎస్ఎస్ రూపంలో ఈరోజు మన దాంట్లో హిందుత్వం అనేది ఎంటర్ అయిపోతుంది. దీన్ని ఎప్పటి వరకు అయితే మనం పసిగట్టగలమో అప్పటి వరకు మనం అందరం కూడా మోసపోతున్నది మీరందరూ కూడా గ్రహించాలి. ఇక్కడ హిందువులను వ్యతిరేకించమని కాదు, ఈరోజు ఒక ఆదివాసి బిడ్డగా నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఆదివాసి గ్రామాలలో ఈరోజు ఆర్ఎస్ఎస్ పేరు మీద ఈరోజు విగ్రహాలను పెడుతూ ఈరోజు ఆదివాసుల్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈరోజు శ్రీ శంభు మహాదేవ్ విగ్రహం చోట ఏ విగ్రహం వస్తుంది ఈరోజు పెద్ద మనుషులు చెప్పాలి. ఈ విషయాల మీద గురించి మాట్లాడితే ఏం మాట్లాడతారంటే, అరే ఈ పోరుడికి ఏం తెలుసు, నిన్న మొన్న పుట్టినోడని మన వాళ్ళు మాట్లాడతారు. కానీ ఈరోజు వాస్తవమైన విషయాలు ఆలోచన చేయండి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి విగ్రహాలు గ్రామాలలో? మన సామ్రాజ్యం ఎందుకు చేంజ్ చేస్తున్నారు? ఇంతకుముందు లక్ష్మణాచార్య మహారాజు వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుంది? కొత్త సిస్టంలు ఎందుకు తీసుకొస్తున్నారు? కాబట్టి ఈరోజు హిందువుల గురించి మాట్లాడితే ఎవరు కూడా సహించరు, అదే క్రిస్టియన్ గురించి మాట్లాడితే ఎవరు కూడా సహించరు, అదే ముస్లిం గురించి మాట్లాడితే ఎవరు కూడా సహించరు. ఈరోజు ఆదివాసుల కల్చర్ని కూడా ఎవరైనా డ్యామేజ్ చేస్తామంటే ఎవరు కూడా మనం కూడా సహించకుండా ఉండాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళని కోరుకునేది ఒకటే, జిల్లా నాయకులైనా, రాష్ట్ర నాయకులైనా, అధికారులైనా, అనధికారులైనా ఈరోజు నిజంగా మీకు పెర్సపెన్ ఉంటే మీరు ప్రతి సంవత్సరం మీ పెర్సపెన్ దగ్గరికి వెళ్ళండి. లేకపోతే పెళ్లిళ్ళు అయితే మా కోడలు వచ్చింది, కొత్త కోడలకి అక్కడ కల్పించడం, నేను కిస్లాపూర్ తీసుకెళ్తా, లేకపోతే నేను పెర్సపెన్ దగ్గర తీసుకెళ్తా, అది కాదు. ఈరోజు ప్రతి సంవత్సరం మనం అక్కడికి వెళ్ళాలి. చచ్చిపోయిన తర్వాత కాదు, మా యొక్క శుద్ధి చేయడానికి నేను అక్కడికి పెర్సపెన్ దగ్గరికి వెళ్తా, లేకపోతే వెళ్ళా. ఏమైతుంది? ఎక్కడికి వెళ్తున్నాను చెప్పండి? ఎంతమంది వెళ్తున్నాం పెర్సపెన్ దగ్గరికి? ఈరోజు పెర్సపెన్ పూజేటోళ్ళు మనము ఈరోజు దేవుళ్ళని కూడా పక్కదారి పట్టించి ఎక్కడో టూర్లు వేలు ఖర్చు పెట్టించి కొత్త దేవుళ్ళ దగ్గర ప్రయాణాలు చేస్తున్నాం. అదా మనం చేసేది? ఈరోజు కచ్చర్గఢ్ ఎంతమంది చూశారు? రామ్టేక్ ఎంతమంది చూశారు? ఈరోజు జంగుబాయి దగ్గర ఎంతమంది వెళ్తున్నారు? కాకుబాయి దగ్గర ఎంతమంది వెళ్తున్నారు? ఎవరం వెళ్ళం, ఆ దేవతల్ని చూడం. ఈరోజు కాకుబాయి దగ్గర వెళ్తే పక్కనే గోదావరి ఉంటది, పుణ్య స్నానాలు చేసుకొని కాకుబాయిని పూజ చేసుకొని మనం బయటికి రావాలి. అదే కచ్చర్గఢ్ ఇదే రోజు రాసి అనుకుంటా ఎవరు కూడా ఎలా పాటలు మనం ఉంటాం, కోయ పెన్ పెరడు పెన్ కోయాది తర్వాత మరి తాను చాలా బేగమంతా మాకు కావాల్సిందే. భీమల్ పెన్, బాయి పెన్, జంగుబాయి, అదేవిధంగా సిద్ధికస ఎక్కడ కాపాడుతున్నాం, ఏం చేస్తున్నాం ఆలోచన చేయాలి. ఆ రోజు మన దగ్గర ఏం లేకపోయినప్పటికీ కూడా ఎంతో నియమనిష్టంతో ఈ రోజు ఎవరైనా చేస్తున్నంటే ఆదివాసులు పవిత్రులు ఈ రోజు దేవుని దగ్గర వెళ్ళాలంటే ఊర్లో చెప్పులు వదిలేసి మఠం దగ్గరికి వెళ్తారు. కానీ మిగతా వాళ్ళు గుళ్ళ దగ్గర వెళ్తే గుడి బయట చెప్పులు పెట్టి పూజలకు వెళ్తారు. కానీ ఈ రోజు ఆదివాసి బిడ్డలు సుదూర దూరమైన చెప్పులు లేకుండా జంగుబాయి దగ్గర నడుచుకెళ్తారు. అది ఆదివాసుల సాంప్రదాయం. ఈ రోజు ఆదివాసి సాంప్రదాయాన్ని డ్యామేజ్ చేస్తే ఎవరు? ఈ రోజు నేను కోరుకున్నది ఒకటి, ఏ మతాన్ని ఎవరినో విమర్శించాలని కాదు, ఎవరైతే ఆదివాసి
రాజీనామా చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళు ఎవరు నిలదీస్తారు? ఎవరు మాట్లాడరు వాళ్ళ గురించి. ఏమైంది మేడం పోయి లీడర్ అంటారు. లీడర్ చేసే ద్రోహం మీకు ఎవరికి కనబడదు. కాబట్టి లీడర్లు చేసే ద్రోహం తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా మీరు గ్రహించాలి. ఎవరు చేసినా కల్చర్ని ఎవరు చేసినా డ్యామేజ్ చేసినా ఎవరు కూడా క్షమించకూడదు. తప్పకుండా మీరందరూ కూడా పటేల్ వ్యవస్థ ముందుగా గ్రహించాలి. ఈరోజు పటేల్ వ్యవస్థ మీరు గ్రహించకపోతే తప్పకుండా రాబోయే రోజులు మీ కొడుకులు కావచ్చు, మీ మనవలు కావచ్చు, ఈ రోజు మీ పెద్దజాములు కావచ్చు, జంగుమాని కావచ్చు, హీరతులు కావచ్చు, ఎవరు కూడా పూజించడానికి సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలి. ఈ రోజు పూజించాలంటే మన దగ్గర ఈ రోజు కొత్త కొత్త సాంప్రదాయంతో ఎవరైతే తెలియకుండా మన దగ్గర మన కల్చర్ని డ్యామేజ్ చేసేవాళ్ళు ఉంటారో అట్లాంటి వాళ్ళని ముందు మీరు పసిగట్టండి. అలాంటి వాళ్ళకి ఫస్ట్ గుణపాఠం చెప్పండి. అలాంటి వాళ్ళకి మీరు తగిన గుణపాఠం చెప్పినప్పుడే తప్పకుండా మన కల్చర్ కాపాడబడుతుంది. అదేవిధంగా సోదరులారా, మీరు కొన్ని డిమాండ్లు అడిగారు, మాకు ఇవి కావాలి అవి కావాలని. మీరందరూ ఆశీర్వదించారు, నన్ను చట్టసభలో పంపించారు. నేను ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, వడ్డించే స్థానంలో మనవాడు ఉంటే ఏ మూలను ఉన్నా అది మనకు అందుతుంది. వడ్డించే స్థానంలో నన్ను పంపించారు. తప్పకుండా మీకు ఏది అవసరం ఉన్నా తప్పకుండా అడగండి. అది చేసే బాధ్యత నాది. అదేవిధంగా హీరసుక జయంతిని అధికారికంగా నిర్వహించాలని మీరు ఒక డిమాండ్ పెట్టారు. సరే, అది హీరసుక జయంతిని అధికారికంగా చేయాలంటే అది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. అదేవిధంగా మీకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలంటే కొంత నిధులు అవసరం ఉంటుంది. మరి దీనికంటే ముందు మీరు నిర్వహణ కమిటీ నిధుల కోసం మీరు ఏమైనా లెటర్ పెట్టిందా పెట్టలేదు నాకు తెలియదు. ఒకవేళ పెట్టుంటే 100% నేను మేడం తోటి పిఓ మేడం వాళ్ళని ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి మాట్లాడించి నిధులు ఇప్పించేవాని. కానీ వచ్చే సంవత్సరం 100% మీకు డబ్బులు ఇచ్చి వచ్చే బాధ్యత మాది. అదేవిధంగా నిన్న కూడా హీరసుక జయంతిలో ఉర్దూలో చెప్పిన సార్, మీరు మాట్లాడే మాటలు చాలా స్పష్టంగా ఉండాలి. మీకు జాగ కావాలన్నా, డబ్బు కావాలన్నా, ఇంకేం కావాలన్నా ఒక స్పష్టమైన డిమాండ్ తోటి మీరు అందరూ కూడా ముందుకెళ్ళాలని మొన్న ఉర్దూలో జరిగిన కార్యక్రమంలో చెప్పిన. మీకు జిల్లా కేంద్రంలో స్థలం కావాలా, లేకపోతే మండల కేంద్రంలో స్థలం కావాలా? కాదు కాదు, మా కంటి మండలంలో కావాలి. కాదు, అది ఓపెన్గా చెప్తున్నా. అన్ని కాదు, మనం సాధించేది ఏంటిదంటే ఒకటొకటి సాధిస్తూ పోవాలి. కాదు, మాకు ఇక్కడ ఇది కావాలి, రేపు అది అయిన తర్వాత ఇంకో చోట కావాలి, ఇంకో చోట కావాలి. ఆ రకంగా వెళ్తే తప్ప మీరు 100 డిమాండ్లను ముందు పెట్టేసి మీరు 100 సంవత్సరాలు డిమాండ్లు పడి తిరిగినా ఆ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాదు. కాబట్టి డిమాండ్లు అనేవి ఎట్లుండాలంటే చాలా స్పష్టంగా దాన్ని పట్టుకొని దాన్ని ఫాలో చేయాలి. లీడర్లు అనే వాళ్ళు ఒక డిమాండ్ పెట్టేసి పక్కకి పడి మళ్ళీ హీరసుక వర్ధంతి రంగని సార్ మేము ఇది చెప్పినాం కదా, ఏమైందంటే ఎవరు కూడా చేయరు. కాబట్టి ఇచ్చిన డిమాండ్ల మీద ఫాలోయింగ్ పెట్టుకోండి. ఒక కాంక్రీట్ ఒక డాక్యుమెంట్ లాగా తయారు చేయండి. మీరు హీరసుక చరిత్ర చెప్పాలంటే దాని యొక్క భవిష్యత్ తరాలకు అందాలంటే ఏమేమి చేయాలో చాలా స్పష్టంగా మేధావర్గం మరి ఉన్నది. ఈరోజు మనోహర్ సార్ కావచ్చు, చాలా మంది పెద్ద పెద్ద మనుషులు రిటైర్మెంట్ అనే వాళ్ళు మన దాంట్లో సమాజంలో చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళతో మాట్లాడి మీరు మనం ఈరోజు ఎంతమంది అవుతున్నాం, మనం అందరం కలిసిమెలిసి చేస్తే ఏమైనా అవుతుంది. కానీ దీంట్లో డివైడ్ అండ్ రూల్స్ పాలసీ ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా నష్టపోయేది ప్రధాన కమ్యూనిటీ, అదేవిధంగా కొలం కమ్యూనిటీ, నాయక్పూర్ కమ్యూనిటీ, ఆంధ్ర కమ్యూనిటీ తప్ప ఎవరు కూడా నష్టపోరు. ఇక్కడ ఈరోజు హీరసుక జయంతి నిజంగా అదృష్టంగా భావిస్తున్న ఒక ఎమ్మెల్యే హోదాలో మీ దగ్గర వచ్చి నేను మాట్లాడడం కాబట్టి కొన్ని విషయాలు నేను చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా మనసుకు బాధ అనిపించినా నేను మాట్లాడటాన్ని వాస్తవాలు ఉంటాయి. కాబట్టి ఏదేమున్నా సరే మన కల్చర్ని మనం కాపాడుదాం. ఈరోజు క్రిస్టియన్లు క్రిస్టియన్ మతాన్ని గురించి ఎట్లయితే ప్రచారం చేస్తారో ఈరోజు మన ప్రాంతాలు కూడా మనం కూడా ప్రచారం చేయాలి. ఈరోజు ముస్లింస్ వాళ్ళ ప్రచారాన్ని కాపాడాలని ఎట్లయితే కాపాడుతున్నారో మనం కూడా మనం కాపాడాలి. ఈరోజు హిందూ వాళ్ళు హిందూ దేవతలు వాళ్ళు ఎట్లయితే పూజిస్తారో మనం కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నటువంటి దేవతల్ని మనం కూడా పూజించాలని ఈ సందర్భంగా మీ అందరినీ నేను వేడుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఏదేమైనా సరే సమయం కూడా చాలా ఆలస్యమైంది. మీకు ఏ అవసరాలున్నా తప్పకుండా కలెక్టర్ తోటి, పిఓ తోటి, అదేవిధంగా నా ద్వారా ఏ అవసరాలున్నా మీకు తోడు నీడ అన్ని రకాలకి నేను అండగా ఉంటానని తెలియజేస్తూ, మరి కొన్ని భూ సమస్యలు చెప్పారు, అనుకుని ఈ విధంగా స్థలాలకు సంబంధించి కొన్ని డిమాండ్లు చెప్పారు. మరి ముఖ్యంగా పీవీడీకి దగ్గర గుర్తించాలి. మరి ఇప్పటికే మన వాళ్ళని పీవీడీలు కలుపుదామంటే ఈరోజు పొలంలో తోటలందరూ కూడా గొడవ చేస్తున్నారు. అదేవిధంగా 50 లక్షల నిధులు మంజూరు, 50 లక్షలు కాదు మీరు ఎక్కువనే పెట్టాలి. ఎందుకంటే మీరు సంఖ్య ఎక్కువ చెప్పడం జరిగింది. ఎక్కువ చెప్తే దాంట్లో కనీసం సగమైన వస్తాయి.
కాబట్టి డిమాండ్ అనేది ఎక్కువ పెట్టుకోండి. అదే ఇస్తారా ఇవ్వరా సెకండరీ, మనం డిమాండ్లో మాత్రం కంపల్సరీ పెట్టాలి. అదేవిధంగా కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి. మీరు ఆలోచించండి, విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలో అక్కడ ఏర్పాటు చేయండి. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలను ఏర్పాటు చేయకండి. ఈరోజు దేవతగా కొలుస్తున్నాం హీరా సుఖని రోడ్ల మీద ఎక్కడో చౌరస్తలో పెట్టేది కాదు అది. కాబట్టి హీరా సుఖ దేవుని ఎక్కడ పెట్టాలనుకుంటారో అది ఫస్ట్ నిర్ణయానికి రావాలి. అదేవిధంగా 3 ఎకరాల భూమి, ప్రధాన సౌజానికి కళ్యాణ మండప నిర్మాణం, అదేవిధంగా SC/ST బ్యాక్లాగ్ పోస్టులు, అదే కొన్ని డిమాండ్లతో కూడుకుని నాకు ఏదైతే వినతి పత్రం ఇచ్చారో, అదేవిధంగా కళాకారులకు నిజంగా యోధన్ దాదాకి హార్ట్ఫుల్గా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా యోధన్ అంటే ఎవరు నాకు తెలియకపోయేది ఆ రోజుల్లో. నేను ఎప్పుడు తెలుసుకున్నాను, 5 సంవత్సరాల క్రితం యోధన్ గురించి తెలుసుకున్నా. 5 సంవత్సరాలు కాదు, నేను పేస కోఆర్డినేటర్ ఉన్నప్పుడు నేను తెలుసుకున్నా. నా యొక్క కొంత చిన్న డాక్యుమెంటరీ పేస కోఆర్డినేటర్ చేయడం కూడా తయారు చేసిండు వాళ్ళకి. అంటే జూరా జూరా ఎడికి పీతకి దాదా కోలింగ మిగన ఆ పాట రాసింది యోధన్. అదేవిధంగా మామానా వాడే మరకానా వాడి అంటే ఆ రోజులంతా అంటే ఆ రోజుల్లో చాలా మంది డైరియా మలేరియా చాలా మంది మా ప్రాంతంలో చనిపోతే ఈరోజు ఆ రోజు పాట రూపంలో ఆ పాటను బయటకు తీసుకొస్తే ఈరోజు కనీసం ఆ రోజు ప్రభుత్వాలు ఏది సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏది సరే ఆ రోజుల్లో కళాకారులను ప్రభుత్వాలు గుర్తించలేదో అది సెకండరీ. బట్ ఆ రోజుల్లో అతనికి ఒక మంచి గుర్తింపు వస్తే అతన్ని చంపుతామని భయపెట్టించి అతను నోరు ముంచింది ఈరోజు మన సమాజంలో ఉండడం నిజంగా దురదృష్టకరం. అంటే ఆ రకంగా చేసి అతను నోరును మూయించారనేది నా దృష్టికి వచ్చింది. కానీ అలాంటి కళాకారులకి ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వాలి. ఈరోజు మన సమాజం కూడా అట్లాంటి వాళ్ళకి తోడు నీడ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిజంగా కళాకారులు ఈరోజు గోండులలో లేరు కళాకారులు, కానీ ఈరోజు ప్రధాన సమాజంలో ఈరోజు మన రవి కావచ్చు, అదేవిధంగా మేఘరాజ్ కావచ్చు, అదేవిధంగా యోధన్ దాదా కావచ్చు, అదేవిధంగా అతరం గోవిందరావు కావచ్చు, ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ పాటలు ఈరోజు కూర్చొని కూడా లేచి డ్యాన్స్ చేసేటట్టు పాటలు ఈరోజు వాళ్ళు తయారు చేశారు. నిజంగా మీ అందరికీ ఆన్సర్. ఈరోజు పాట రూపంలో మన ఆడవాళ్ళు అయితే ఈరోజు యువకుల్ని అందరినీ కూడా ఒక కల్చర్ రూపంలో అందరినీ ఉత్తేజపరచడానికి అనేక రకాల పాటలు తయారు చేసిన వ్యక్తులు ఈరోజు ఉన్నారు. మరి పోయినసారి ప్రభుత్వాలు నిజమైన కళాకారుల్ని గుర్తించకుండా ఎవడెవడో పిచ్చగాళ్ళకి ఈరోజు పదవులు ఇచ్చారు. కానీ ఈరోజు నిజంగానే కష్టపడిన వాళ్ళకి ఏదో చేసిన వాళ్ళకి యోధన్ లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళని ఎవరు కూడా గుర్తించలేదు. కనీసం ఆ గుర్తించే దాంట్లో సామాజిక వర్గాల వారికైనా గుర్తించడుండే, రిజర్వేషన్ అనే దాంట్లో వినియోగిస్తుండే. ప్రధానుల నుంచి ఇంతమంది, కోర్టు నుంచి ఇంతమంది, లంబాడి సోదరుల నుంచి ఇంతమంది, ఈ సమాజం ఇంతమంది, అట్లయినా గుర్తించుంది. ఎలాంటి రిజర్వేషన్ లేకుండా గుడ్డిగా ఎవడు పట్టే వాళ్ళకి ఈరోజు చేస్తే ఇట్లాంటి యోధన్ లాంటి వాళ్ళకి ఈరోజు కళాకారులు నిజంగా అన్యాయం జరిగింది. నేను కూడా బాధపడుతున్నాను. కాబట్టి కళాకారుల విషయం నిజంగా అదైపోయింది.